దేవునికి స్తోత్రం. ఇలా ఒక సాక్ష్యం చెప్పడానికి మరొక సంవత్సరంలో దేవుడు మమ్మల్ని అడుగుపెట్టాడు. మనందరినీ కూడా అవకాశం ఇచ్చినందుకు ముందు దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి, సంఘం అంతటికి కూడా వందనములు. దేవుడు చేసిన మేలుల్లో దేనిని మరువద్దు అని చెప్పి రీసెంట్గానే మనం వాక్యం విన్నాం. అఫ్కోర్స్ దేవుడు నాకు ఇచ్చిన మరొక గొప్ప మతిమరుపు ఒకటి కూడా ఉంది. బట్ స్టిల్ ఎంతవరకు నేను గుర్తుపెట్టుకోగలను వాటన్నిటిని బట్టి దేవుడిని మహిమపరచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మీ అందరికీ తెలిసిన విషయమే, మా కుటుంబంలో ఉన్న ఒక ప్రాబ్లం, మా అమ్మకున్న హెల్త్ ఇష్యూస్. దాని విషయంలో దేవుడు చేసిన ఒక గొప్ప విషయాన్ని నేను మీకు పంచుకోవాలి. అదేంటి అంటే, లాస్ట్ ఇయర్ దేవుని మహాకృపను బట్టి క్వాల్కమ్ కంపెనీ నుండి ఇంటెల్లో నాకు అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 2 months ఉన్నాను. ఆ 2 months ఇక్కడ బెంగళూరులో చర్చ్లోనే గడిపాను. తర్వాత పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ దొరకడంతో ఇంటికి వెళ్ళిపోయా. దేవుని కృప అది ఎలా చెప్పాలి అంటే, ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో హీ నోస్ ఇట్. ఆయనకి ఈ టైంలో ఇలా ఈ మనిషి ఇక్కడ ఉండాలి, అది ఆయనకి కంప్లీట్గా తెలుసు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఇది నేనున్నాను కాబట్టే జరిగిందని నా ఉద్దేశం కాదు, కానీ ఆ క్షణంలో అక్కడ నేనున్నాను కాబట్టి కొన్ని విషయాలు నాకు అర్థమవుతాయి కాబట్టి దేవుడు నా చేత ఒక పని జరిగించాలనుకున్నాడు. అది ఫిబ్రవరిలో ఏం జరిగిందంటే, డాక్టర్ భానుప్రసాద్ గారు అని చెప్పి ఆయన ఒక న్యూయార్క్లో ఒక ఫార్మసిస్ట్. ఆయన 8 years రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఒక డైట్ని ఫార్ములేట్ చేశారు. ఆ డైట్ని యూజ్ చేయడం వల్ల చాలామందికి డయాబెటీస్ కానీ, హెపటైటిస్ కానీ, క్యాన్సర్ విషయంలో కానీ చాలా వరకు మెరుగు చూస్తున్నారు. ఈ విషయం ఆయన ఎప్పుడైతే ఫిబ్రవరిలో మా సంఘానికి వచ్చి, అక్కడ రాజమండ్రిలో బ్రదర్ అండ్ సంఘానికి వెళ్తాను నేను, అక్కడికి వచ్చి ఒక సదస్సులో ఏర్పాటు చేసి క్లియర్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అప్పుడు నాకు జనరల్గా చాలా స్టేజ్ ఫియర్, నలుగురి మధ్యలో ఎదురుగా నిలబడి మాట్లాడాలంటే వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది దేవుని కృప నాకు అప్పటికప్పుడు అవకాశం ఇచ్చి వెంటనే నేను అంతమంది ముందు, ఇంచుమించుగా 300 మంది ఉంటారు, వాళ్ళందరి ముందు లెగిసి ఆయన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది షుగర్కి మాత్రం ఉపయోగపడుతుందా, క్యాన్సర్కి కూడా ఉపయోగపడుతుంది, ఇలా మొత్తం అందరి ముందు అడగడం జరిగింది. క్యాన్సర్కి కూడా ఇలాంటి ప్రాణాంతకరమైన వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది ఈ డైట్ అనే విషయం తెలుసుకున్న తర్వాత అయ్యగారితో కూడా నేను మాట్లాడుకున్నాను. ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసాం. ఇదొక ప్రయత్నం. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మాకు బయట ఇంకొక మనిషి ఎవరైనా చెప్పుంటే మేబీ ఇది పట్టించుకునే వాళ్ళం కాదు. సంఘంలో పరిపూర్ణంగా విశ్వసించాం. ఇంకా నా కుటుంబం అంతా కూడా ఇది దేవుడు ఒక చూపించిన మార్గమే ఇది అనే విశ్వాసంతో పూర్తిగా అడుగుపెట్టేసాం. ఎంత గొప్పగా దేవుడు మార్చాడంటే, అంతకుముందు మా అమ్మ అరౌండ్ ఇంచుమించుగా చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోయింది. తను ఫ్రీగా తన పనులు తను చేసుకోలేకపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి ఈ డైట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో తర్వాత చాలా వరకు మార్పు చూసింది. తన పనులు తను చేసుకోగలుగుతూ ఇతరుల పనులు కూడా చేస్తూ, మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. మా అమ్మ ఎక్కువసేపు నిలబడలేకపోయేది. అలాంటిది తన ఫ్రెండ్ కూతురు పెళ్లి జరుగుతున్నప్పుడు మొత్తం మా అమ్మ అంటే ఆమెకు చాలా ఇష్టం. సో అమ్మని పక్కన నిలబెట్టి ఇంకా అమ్మే ఒక కైండ్ ఆఫ్ కొంచెం ఏంటంటారు, సపోర్ట్గా ఉండి ఒక పెద్దగా ఉండేటువంటి స్థానాన్ని ఇచ్చారు ఆమె. అప్పుడు ఆ రోజంతా కూడా నిలబడే ఉంది, అన్ని పనుల్లోనే ఉంది, తిరిగి వచ్చిన తర్వాత కూడా దాని గురించి చాలా యాక్టివ్గా మాట్లాడుతూనే ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు తన పనులు జరిగించుకోవాలి అనుకుంటే ఎప్పుడు ఏ మనిషిని ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు. అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేస్తూనే తీసుకొస్తాడనే విషయం నాకు అర్థమైంది. అలాగే ఇంకొక విషయం నా జీవితంలో జరిగిన ఒక గొప్ప విషయం ఏంటి అంటే, ఇంతకుముందు నేను 3 కంపెనీల్లో పనిచేశాను. దిస్ ఇస్ మై 4th కంపెనీ. ఆ 3 కంపెనీల్లో నేను ఉన్నంతసేపు కూడా నాకు ఎలా ఉండేదంటే పరిస్థితి, ఐఎమ్ ద లీస్ట్ పర్సన్ ఇన్ ద టీమ్. ఆ టీంలో నన్ను ఒక తక్కువ వాడిగా చూసేవాళ్ళు. ఎలా అంటే, హీ డజంట్ నో ఎనీథింగ్. తనకి ఏదైనా పని ఇస్తే పని పూర్తి చేయలేడు. సో ఏదైనా ఒక పని ఆఖరిలో యుద్ధం, అలాంటి స్థితిలో నన్ను పెట్టేవాళ్ళు.
నన్ను నేను ఎంతో పుష్ చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని. లేదు, వై షుడెంట్ ఐ డూ దీస్ థింగ్స్ అన్నట్లుగా నన్ను నేను అడిగేవాడిని. అందరితో మేనేజర్స్తో కూడా మాట్లాడేవాడిని. బట్ స్టిల్ నన్నైతే పక్కనే పెట్టేవారు. అది పాలిటిక్స్ కాదు, ఏం కాదు. అది కంప్లీట్‌గా నాలో ఉన్న లోపమే అది. కాకపోతే నేను ప్రయత్నించేవాడిని. ఎంతగా ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! ఆ ఇంప్రెషన్‌ని బట్టి నా గురించి నెగెటివ్‌గానే ఉండిపోయింది. సరే, దేవుని కృపను బట్టి ప్రయత్నించాను. ఇంటెల్ అనే కంపెనీలో వచ్చాను. ఇప్పుడు దేవుడు ఎటువంటి స్థితిలో నన్ను నిలబెట్టాడంటే, అఫ్‌కోర్స్ ఇంతకుముందు అన్న చెప్పిన సాక్ష్యం గానీ, అయ్యగారు చెప్పిన మాట గానీ గట్టిగా నాకు గుచ్చుకుంది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు అతిశయించకుండా అయితే నేను లేను. కొన్ని ఈరోజు కూడా ఒక వ్యక్తి నాతో చెప్పిన మాట బట్టి నేను కొంచెం అతిశయించాను ఆ క్షణంలో. కానీ 100% నేను క్లియర్‌గా చెప్పగలిగిన విషయం ఏంటి అంటే, దేవుడు ఆ క్షణంలో ఒక జ్ఞానాన్ని, ఏదో ఒక విషయంలో ఒక అవసరమైన జ్ఞానాన్ని నాలో పెట్టకపోతుంటే ఆ పని జరిగేది కాదు. అది నాకు అర్థమవ్వడానికి కొంచెం టైం పట్టేది. బికాజ్ ఆ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో కొంచెం అతిశయించిన దేవుని కృపను బట్టి వెంటనే ఇది తప్పు, ఇది నీలో ఉండకూడదు అని చెప్పి మార్పు తీసుకొస్తూ వచ్చేవాడు. అలాగే ఇదే సంవత్సరంలో నాకు జరిగిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే, జాబ్ విషయంలో ఇంటెల్‌లో ఇప్పుడు చాలా బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది. అంటే ఎలా అంటే లే ఆఫ్స్ అనమాట. లాస్ట్ ఇయర్ 15,000 లే ఆఫ్స్, 15,000 మంది తీసేశారు. ఈ సంవత్సరం 21,000 మంది. ఇది దాన్ని సిపిఎం అనే పేరుతో పిలుస్తారు. ఆ పేరు ఎప్పుడు వినబడుతున్నా నా గుండెల్లో రైలు పరిగెడతాయి. బికాజ్ ఎందుకంటే ఐ నో ఇప్పుడున్న ఫ్యామిలీ సిచ్యువేషన్‌లో ఖర్చులు ఎలా ఉన్నాయో, నా జాబ్ ఐ మీన్ మా ఇద్దరి శాలరీ మీద ఎలా నడుస్తుందో ఫ్యామిలీ, ఎంతెంత ఖర్చులు ఉన్నాయో ఇవి నాకు మైండ్‌లో రన్ అవుతున్నాయి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఎదురైనా కూడా మొత్తం ఫ్యామిలీ అంతా దాన్ని ఏమంటారు, కొలాప్స్ అయిపోయే పరిస్థితిలో ఉంటుంది. బట్ స్టిల్ దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటి అంటే, నా మేనేజర్కి నా పైన ఒక మంచి ఒపీనియన్ కలుగజేశాడు. నాట్ జస్ట్ హిమ్, నా టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా పైన ఇప్పుడు ఒక మంచి కాన్ఫిడెన్స్, నేను టీంలో కంట్రిబ్యూట్ చేస్తున్నాను అనే ఒక కాన్ఫిడెన్స్ టీం అంతటికి ఇప్పుడు ఉంది. ఇంటెల్‌లో గౌరవం నాకు దొరికింది. అసలు నేను ఇంతకుముందు అనుకునేవాడు, అసలు నేను ఇలాంటి ఒక పొజిషన్‌లో నేను ఉంటానా? నన్ను నా మేనేజర్ ఇలా దగ్గర పెట్టుకుని ఇలా ప్రైజ్ చేస్తాడా? అసలు అలాంటిది నా లైఫ్‌లో జరుగుతుందా అనుకునేవాడు నా ప్రీవియస్ కంపెనీలో ఉండేటప్పుడు. దేవుని కృపను బట్టి ఆ స్థితిలో నన్ను ఇప్పుడు ఉంచాడు. ఎలాంటి స్థితి అంటే, నేను ఇది పొరపాటును కూడా నా అతిశయం కాదు. దేవుని కృపను బట్టి జరిగిన ఒక కార్యం మీకు కూడా చెబితే, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మీలో చాలామంది జాబ్స్ కోసం చూస్తున్నారు, మీకు ఇది ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. అదేంటంటే, నేను ఈ ఇంటెల్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యూ మంత్స్ నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు. అంటే కాన్ఫిడెన్స్ లేదు. నేను ఇంతకుముందు నాకు జరిగినదంతటిని బట్టి, ఓకే, నేను ఏం చేసినా నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఏం చేసినా కూడా నాకు ప్రైజ్ రాదు అనే ఉద్దేశంతోనూ నేను ఏదో చేస్తున్నాను. కానీ వచ్చిన పనిని మాత్రం, వాక్యంలో ఉన్న ఒక మాట, చేతికి దొరికిన పని అది ఏదైనా శక్తి వంచన లేకుండా చేయాలన్నది, అలా నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. ఒక్కసారి మా మేనేజర్ దృష్టిలో పడడంతో ఆయన నన్ను రికగ్నైజ్ చేశాడు. తర్వాత లాస్ట్ ఫిబ్రవరిలో ఆ టైంకి అది ఎలాంటి ఫేజ్ అంటే, నేను అంతకుముందు మా కంపెనీలో ఒక పర్క్ గురించి మా మేనేజర్ని అడిగితే, ఇప్పుడు కంపెనీ చాలా బ్యాడ్ ఫేజ్లో ఉంది, నువ్వు దీని విషయంలో అడిగితే నేను బ్లాక్ మార్క్లో పెట్టి నిన్ను తీసేసే ప్రమాదం ఉంది అనే మాట చెప్పడంతో నేను అడగడం మానేశాను. అలాంటి స్థితిలో ఎవ్వరికీ ఇవ్వలేదు. నాకప్పుడు 22% హైక్ ఇచ్చారు లాస్ట్ టైం. 22% హైక్ ఇవ్వడం అనేది అది నార్మల్ విషయం కాదు. దేవుని మహాకృపను బట్టి ఆ సిచ్యువేషన్లో ఆ రోజు నేను ఏదైతే చేశానో అది మా మేనేజర్ కంట్లో పడకపోయి ఉంటే ఇప్పటికీ కూడా ఆయన దృష్టిలో నేను తక్కువ వాడిగానే ఉండేవాడినేమో. ఎప్పుడు ఏం చేయాలో ఆ క్షణంలో అలా జరిగితేనే, అది దేవుడి చిత్తమై జరిగితేనే మనుషులకి దేవుడిచ్చే ఘనత కూడా దొరుకుతుంది. అలా నాకు నా దేవుడు ఘనత ఇచ్చాడు. దానితో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం, అమ్మ ఆరోగ్యం విషయంలోని, నా ఉద్యోగం విషయంలోని, మరొక ముఖ్యమైనది ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితంలో నాకు తెలుసు, నేను సంఘంలో ఉన్న వాళ్ళందరినీ గమనిస్తున్నప్పుడు నాకు ఎప్పుడు నాలో ఉన్న లోపాలు నాకు కళ్ళకు కట్టినట్లు ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉంటాయి.
ఐఎమ్ నథింగ్, నేను ఎందుకు పనికిరాను, ఈ సంఘంలో నేను ఒక ఆఖరి వాడిని అనేది నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాడు దేవుడు. ఎందుకు అంటే మనిషిని బయటికి కనబడుతున్నప్పుడు ఓకే, తిను మంచోడు, దేవుళ్ళు బాగానే ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, ఇలా మనుషులు కనబడవచ్చు. కానీ మనమేంటో మనకి దేవునికి మాత్రమే తెలుస్తుంది. అలా తెలుస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యంలో మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా మన గురించి మంచిగా ఒక్క మాట మాట్లాడినప్పుడు వెంటనే తగులుతూ ఉంటాయి అవి. ఆ ప్రైజెస్ కానీ, దాన్ని ఏమంటారు, ఆ పొగడ్తకు కానీ ఏమాత్రం అర్హులం కాదు అన్న విషయం దేవుడు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు నా మైండ్లో కొన్ని విషయాల్లో నా జీవితంలో ఇవి మారుతాయా లేదా, దేవునికి నేను ఇష్టడిగా ఉండగలనా లేదా అనుకునే కొన్ని విషయాల్లో నేను క్లియరెన్స్ లేదు, నాకు ఒక క్లారిటీ లేదు. అలా లేనప్పుడు నేను కొన్ని రోజుల తర్వాత నేను అయ్యగారితో మాట్లాడడం జరిగింది. దేవుని కృప ఏంటి అంటే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మేబీ వచ్చే సంవత్సరం నేను ఇదే టైంలో మరొక్కసారి సాక్ష్యం చెప్పినప్పుడు ఇప్పటికీ నేను పూర్తిగా మారిపోయానని కాదు, కానీ నాలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి, అనేకమైన లోపాలు ఉన్నాయి. నేను చెప్పలేనివి కొన్ని ఉంటాయి, చెప్పగలిగినవి ఉంటాయి. కానీ ఇప్పుడు అసందర్భం కాబట్టి నేను అన్నీ చెప్పను. నేనైతే దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాను. అదేంటి అంటే, వచ్చే సంవత్సరం ఈ టైంకి ఇప్పుడు ఏదైతే విషయాల్లో నేను తీర్మానం తీసుకోవాలనుకుంటున్నాను, మరి ముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్కి నేను దూరం అయిపోయాను, ప్రార్థనకి నేను దూరం అయిపోయాను. గత నెల రోజుల నుండి కూడా నేను ఒకసారి అయ్యగారితో కూడా మాట్లాడాను. అదేంటంటే కొన్ని జరుగుతున్నాయి, ఒక ప్రాపర్టీ విషయంలో కానీ కొన్ని విషయాల్లో కానీ మా ఫ్యామిలీలో కొన్ని జరుగుతున్నాయి. నా మైండ్ అంతా నేను పడుకున్నా, లెగుసున్నా, ఎక్కడైనా ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, నంబర్సే రన్ అవుతున్నాయి, క్యాల్కులేషన్సే రన్ అవుతున్నాయి, వాక్యం ఉండట్లే. ఈ సంఘంలోకి వచ్చి అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు, లేదా వాక్యం అయిపోయిన తర్వాత అయ్యగారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తప్పితే మిగతా సమయాల్లో నా మైండ్లో వాక్యం ఉండట్లే. నేను వాక్యం చదవట్లే, ప్రార్థన చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసిన తర్వాత, ఆమెనని పలికిన తర్వాత ఎటువంటి మనశ్శాంతి దేవుడు ఇస్తాడో అది కోల్పోయా. నాకు అర్థమవుతుంది ఇప్పటికీ ఐఎమ్ నాట్ ఏ పర్ఫెక్ట్ పర్సన్, బట్ స్టిల్ నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, దేవునికి ఉపయోగపడాలి. 2019లో ఈ సంఘంలో నేను ఉన్నప్పుడు ఒక విషయం నేను విన్నాను, అప్పుడు నేను చాలా ఆనందించాను. అది జరిగింది 6 సంవత్సరాలు అయింది, కానీ నాలో నెరవేర్పు కలగలేదు. బట్ స్టిల్ దేవుని పైన పరిపూర్ణ విశ్వాసంతో నేను అడుగుతున్నాను. సంఘంలో ఉన్న వాళ్ళందరి కోసం ఒకరికొకరు ప్రార్థన చేస్తాం కాబట్టి నా కోసం, నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. ఆధ్యాత్మిక స్థితిలో ఇంకనూ చాలా ఎత్తుకు ఎదగాలి, చాలా అట్టడుగు స్థితిలో ఉన్నాను. అలా ఎదగడానికి నాకు నా ప్రార్థన ఎంత అవసరమో, అయ్యగారి ప్రార్థన నాకు ఎంత అవసరమో, మీ అందరి ప్రార్థన కూడా నాకు అంతే అవసరం. ఇంకొక అద్భుతమైన కార్యం నేను చెప్పాలి. నా ఫ్యామిలీలో ఒక కార్యం జరుగుతుందా, ఇది అసలు ఇంపాసిబుల్ అనుకునే సిచ్యువేషన్ ఒకటి ఉంది. మా అమ్మ లాస్ట్ డిసెంబర్, నవంబర్ ఆ మధ్య ప్రాంతంలో 7 వారాల ప్రార్థన ప్రతి శనివారం నేను పెట్టుకుంటాను. నా కుటుంబంలో ఒక మార్పు కావాలి అనే ఉద్దేశంతో ప్రార్థన మొదలుపెట్టింది. దానికి సాతాన్ గాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అది ఆపాలని, బట్ స్టిల్ దేవుని కృపను బట్టి అది స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత అమ్మ అడిగిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే, తన ఆరోగ్యం గురించి అడగలేదు. అడిగిన మొట్టమొదటి విషయం, నా కుటుంబంలో ఉన్న నలుగురు కూడా సత్యానికి స్తంభాలుగా ఉండాలి, దేవుని వాక్యానికి ఉపయోగపడాలి. మా డాడీ విషయంలో తను అడిగిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కుటుంబానికి ఆయన మకుటంగా ఉండాలి, దేవాతి దేవుడు ఆయన మకుటంగా ఉంటాడు. అయితే ఈ కుటుంబానికి ఒక అధికారిగా ఉండి అన్ని విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా నడిపించాలి అనే విధానంలో అమ్మ అడిగింది. మార్పు ఇంకా 100% కలగకపోయినా దేవుడు మా కుటుంబంలో నలుగురి విషయంలో కూడా మార్పు తీసుకొస్తున్నాడు, దేవుడికి ఇష్టమైన రీతిగా మారుస్తున్నాడు. అది ఇంతకుముందు నేను చెప్పిన వాటన్నిటికన్నా కూడా ఇది గొప్ప ఆశ్చర్యకరం. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటిది ఒకటి జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ దేవుడు కార్యం చేశాడు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మా ఫ్యామిలీలో ఉన్న ఒక విషయం, అది మాకు అదేంటి అంటే మాకు తెలియదు, ఒక కన్ఫ్యూజన్, అవునా కాదా, అది నేను చెప్పలేకపోవచ్చు, కానీ అవునా కాదా అని ఒక కన్ఫ్యూజన్లో మేము ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న ఒక కన్ఫ్యూజన్ ఈ సంవత్సరంలో తీరిపోయింది. 100% దేవుడు మాకు
ఒక గొప్ప దాన్ని ఏమంటారు క్లారిటీ ఇచ్చేశాడు ఆ విషయంలో. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఇక వచ్చే సంవత్సరంలో మనం అందరం కూడా కలిసి దేవుని స్తుతిద్దాం. వాక్యంలో, ప్రార్థనలో, దేవుని సువార్తను ప్రకటించడంలో ఎదుగుదాం. నేను టైం ఎక్కువే తీసుకుంటున్నాను, బట్ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఎందుకంటే అన్ని విషయాల్లో దేవుణ్ణి మహిమపరచాలి. ఏ ఒక్క విషయంలో విడిచినా అది నాకు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ నేనే బాధపడాలి. అందుకని ఇంకో విషయం కూడా గుర్తు చేసుకుంటున్నాను. అదేంటి అంటే, నాకు ఇతరులతో దేవుని వాక్యం ప్రకటించడం రాదు. అసలు నేను అనుకునేవాడిని. ఎందుకంటే ఇప్పుడు మన సంఘంలో అయ్యగారిని కానీ, శ్రీకాంత్ పాస్టర్ గారిని కానీ మాదిరిగా తీసుకుంటున్నప్పుడు నేను ఒకటి గమనిస్తూ ఉంటాను. ఏం చిన్న విషయం జరిగినా ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం అనే మాట చెప్తారు. అది నేను అన్యుల మధ్యలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా నాలోంచి వచ్చేది కాదు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం అనే మాట చెబితే ఏమనుకుంటారో, అది దాన్ని ఏమంటారు, ఒక మొహమాటం కూడా కాదు, పేరుకు చెప్తున్నాడేమో, ఏదో నలుగురు వినాలని చెప్తున్నాడేమో అనుకుంటారేమో అన్న భయంతో ఇప్పుడు మాట్లాడేవాడిని కాదు. కానీ దేవుని మహాకృపను బట్టి మా ఇంటెల్ కంపెనీలోనే ఒక కొలీగ్ని నాతో పరిచయం చేశాడు. తనకు సత్యం గురించి పరిచయం చేయడానికి కానీ, దేవుని సువార్తని ఎక్కువసేపు మీ ఇద్దరు మాట్లాడుతున్నామంటే అది 30 మినిట్స్ కానివ్వండి, 45 మినిట్స్ కానివ్వండి, అది దేవుని సువార్తను బట్టే ఉండేది. అలాగా అట్లీస్ట్ కొద్దిగా అయినా కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి నన్ను దేవుడు వాడుకుంటాడు అన్న కాన్ఫిడెన్స్ నాలో పుట్టింది. ఇక ఫర్దర్గా జీవితాంతం కూడా అది జరగాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారము